వినాయక చవితికి వినాయకుడికి ఇష్టమైన 5 రకాల ప్రసాదాలు ఎలా తయారు చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. ఒక పాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకునేసి 1 కప్పు నీటిని యాడ్ చేసుకోవాలి. పించ్ ఆఫ్ సాల్ట్, తీపికి సరిపడినంత బెల్లము, వాటర్ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత పొడి బియ్యం పిండిని వేసుకునేసి చక్కగా ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి. దీని మీద మూత పెట్టి 10 నిమిషాలు రెస్ట్. ఇంకొక పాన్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని, తురుముకున్న 1 కప్పు పచ్చి కొబ్బరిను యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 3/4 కప్పు బెల్లంను యాడ్ చేసుకోవాలి. బెల్లం బాగా కరిగిపోయాక ఇలాచి పౌడర్ ని వేసేసుకునేసి గ్యాస్ ఫ్లేమ్ ను ఆఫ్ చేసుకోవాలి. బియ్యం పిండిని ఇలా చిన్న ఉండలుగా చేసుకునేసి దాన్ని ఫ్లాట్ గా చేసుకునేసి మధ్యలో మనం కొబ్బరి స్టఫింగ్ ను పెట్టుకునేసి దాన్ని రౌండ్ గా ఉండలు తయారవుతాయి. జిల్లేడికాయల కోసం బియ్యం పిండిని తీసుకునేసి స్టఫింగ్ ను పెట్టేసుకునేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే జిల్లేడికాయలు తయారవుతాయి. మోదకల కోసం కొంచెం బియ్యం పిండిని తీసుకునేసి ఇలా ఫ్లాట్ గా చేసుకునేసి మిడిల్ లో స్టఫింగ్ ని ఏర్పాటు చేసుకునేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెట్టుకునేసి నైఫ్ తోటి ఇలా ఘాట్లు పెట్టుకుంటే మోదకం తయారైపోతుంది. బియ్యం పిండిని తీసుకునేసి ఫ్లాట్ గా చేసుకుంటే అప్పాలు తయారవుతాయి. బియ్యం పిండిని ఫ్లాట్ గా తయారు చేసుకునేసి దాంట్లో స్టఫింగ్ పెట్టుకునేసి ఉండ్రాల్లాగా తయారు చేసుకుంటే ఉండ్రాళ్ళు తయారైపోతాయి. ఇడ్లీ స్టాండ్ లో పెట్టుకుని 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అంతే.